అండ్ మీరు అప్పుడు ఆ తరం యాక్టర్స్ నుంచి ఈ రజనీకాంత్, కమల్ హాసన్ వీళ్ళందరితోటి మీరు యాక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 జనరేషన్స్‌తో వర్క్ చేశారు మీరు. ఇప్పుడు బాలకృష్ణ లాంటి గారు వాళ్ళతో కూడా వర్క్ చేస్తున్నారు. ఎలాంటి చేంజెస్ చూసారు మీరు ఇండస్ట్రీలో అంటే కానీ? బాలా కాదు కానీ అంటే రజనీకాంత్, కమల్ హాసన్, జయప్రద మేమంతా ఒకే స్కూల్. హ్మ్. అంటే బాలచంద్ర గారు ఆయన స్కూల్ నుంచి వచ్చాం. సో ఒకేసారి ముగ్గురం రావడం, ముగ్గురం కూడా ఒక పెద్ద పొజిషన్స్కి రావడం అనేది ఆయన ఈవెన్ కమల్ కూడా ఆయన పార్టీ పెట్టాడు, పాలిటిక్స్కి వెళ్ళారు, నేను పాలిటిక్స్కి వెళ్ళాను, రజనీ పాలిటిక్స్ రావాలనుకున్నాడు. ఇలాగా ముగ్గురం కూడా ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఒకే థాట్స్ తోటి ఉన్నవాడు అనమాట. బాలా అంటే నేను ఫస్ట్లో ఎన్టీఆర్ గారిదే పిక్చరు, తర్వాత దీప అనుకుంటా చేసింది. అది ఎందుకో డేట్స్ లేక మిస్ అయ్యాను. ఇప్పటికీ నేను అనుకుంటా అయ్యో బాలాతో చిన్నప్పుడు చేయాల్సింది నేనని. తర్వాత నేను బాలాగారితో ఒక అత్తగారుగా నేను చేశాను. ఆ పిక్చర్ కూడా చాలా హిట్. అదేది పిక్చర్ పేరు మహారథి. చాలా బాగుంటుంది అది. మళ్ళీ మళ్ళీ చేయాలి అలాంటి క్యారెక్టర్స్ బాలాతోటి. ఎందుకంటే అంత పవర్ఫుల్. నాకు బాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను మొహమాటం లేకుండా మాట్లాడతాడు. గుండె మాత్రం చాలా, హృదయం చాలా మంచిది, మనస్ఫూర్తిగా మాట్లాడి మనిషి. ఆ డైలాగ్ డెలివరీ అయితే నా లైఫ్లో నాకు ఒక 1 year కావాలి ఒక షాట్ చేయాలంటే. సో అంత బాగా చేశాడు. ఓకే. సో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. మీకు ఏం గుర్తొచ్చింది ఏంటి అనేది చెప్పాలి. ఒక ట్రైన్ చుట్టూ వరద, ట్రైన్లో మీరున్నారన్న విషయం ఎవరికీ తెలీదు, కమ్యూనికేషన్ లేదు. సో మీరు కాల్ చేయాలన్నా అవకాశం లేని పరిస్థితులప్పుడు. సో ఏం జరిగింది, ఆ ఇన్సిడెంట్ నుంచి ఎట్లా బయటపడ్డారు, ఎక్కడ జరిగింది? ఎలా గుర్తుంది మీకు అసలు? ఏం జరిగింది అసలు? ఎప్పుడు బాలయ్య గారిది ఈ ఫిల్ము. మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం అనమాట. సో ట్రైన్లో వరదలు వచ్చేసినాయి అండ్ ట్రాక్ వెళ్ళిపోయినాయి, వరదల్లో కొట్టుకుపోయినాయి. ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అవ్వాల్సిన ట్రైను మళ్ళీ అది సెట్ అయింది. ఐ కుడ్ ఫీల్ అనమాట. నేను పై బర్త్లో పడుకుని ఉన్నాను, అటు సడన్గా నేను పుష్డ్ అనమాట ఇక్కడ ఇటువైపు. సో అప్పటికి ట్రైన్ పొజిషన్ సింగిల్ ట్రాక్ మీద ఉంది. మళ్ళీ అది ఫ్లాట్ అయ్యి మళ్ళీ బయటికి ఇలా నిలబడింది ట్రైన్. ఆల్మోస్ట్ వెళ్ళిపోవాల్సిందే, చాలా యాక్సిడెంట్ అవ్వాల్సినటువంటి ట్రైన్ అది. సో ట్రాక్స్లో వాటర్ వచ్చేసింది, ఎటు వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళలేం, లేదు వెనక్కి వెళ్ళలేం. అండ్ నేను ఒకదాని కాదు, నా ఇంట్లో మా సిస్టర్ అందరూ కూడా ఉన్నారు, బ్రదర్స్ కూడా సఫరింగ్. అండ్ అక్కడ 3 days ఉన్నాం ట్రైన్లో, ఫుడ్ లేదు, ఏమీ అసలు. నాకైతే ఆకలేస్తుంది, ఏడుస్తున్నా, ఇంకా అసలు బయటకు వెళ్ళడానికి లేదు, ఏమీ లేదనమాట. అలాంటి టైంలో, అలాంటి వరదలో కూడా నెక్స్ట్ డే జనం అంటే జనం, ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇంతవరకు జనానికి, వాళ్ళంతా అరుస్తున్నారు బయటికి రా, జయప్రద వారు బయట రావాలి. ఇంకా ఏడవడమే మొదలుపెట్టా. అంటే నాకు ఆ సిచ్యువేషన్ అసలు చాలా భయంకరంగా ఉండిందనమాట. సో అప్పుడు 3rd day ఐ రిక్వెస్టెడ్, అంటే అక్కడ ట్రైన్లో ఆఫీసర్ ఉన్నాడనమాట. ఆయన ఏంటమ్మా ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అంటే, లేదు నాకు ఆకలేస్తుంది అంటే, అప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చాడు ఆయన, దాలును చావల్. సో ఆ రోజు అది తిని ఆ నెక్స్ట్ డే ఆ ట్రాక్స్ అన్నీ వేసిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చారు మీటర్ గేజ్లో. ఇప్పుడు ట్రైన్ తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కించారు. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఒకటి ఇప్పటికీ రెలవెన్స్ ఉన్నది, ఇప్పటికీ బాగా అడాప్ట్ చేసుకుని, లేకపోతే ఎవరిని ఒక అమ్మాయి ఇప్పటికీ ఫేస్ చేసే ఇష్యూస్ అంతులేని కథ, ఇప్పటికీ కూడా చాలామంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు ఆ టైం ఎట్లా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కమర్షియల్ సినిమాలు ఎలా అయినా ఇది చాలా కాలం గుర్తుండిపోయిన సినిమా అందరికీ. ఇప్పటికి కూడా ఒకసారి చూస్తే ఏం తేడా అనిపించదు. అంటే ఈ క్యారెక్టరు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి అమ్మాయి కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా కావాలని కోరుకుంటారు. అలాంటి ఒక క్యారెక్టర్ ఇది.
ఫస్ట్ బాలచంద్ర గారు నాకు తమిళ్ వర్షన్ చూపించారు. సుజాత చాలా బాగా చేసింది ఆమె. అది చూడగానే నాకు చాలా భయం వేసింది. అయ్యబ్బా ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తాను అనుకున్నా. సో దే అంటే ఫస్ట్ వాళ్ళు ట్రయల్ ఇచ్చారనమాట. ఇట్లా అంటే వర్కింగ్ ఇది. సో అక్కడ వాళ్ళు నాకు గెటప్ అది చేంజ్ చేశారు. చిన్నపిల్ల సన్నగా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పెద్ద లుక్ ఇవ్వాలని అందుకని ఆ బన్స్ అన్నీ వేసేవారు, 2 పెట్టికోట్లు వేసేవారు, పెద్ద పెద్ద హీల్స్ వేసి అప్పుడు సో కానీ ఒక సాక్రిఫైస్ క్యారెక్టర్ అది. ఇప్పుడు చూసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఊరికే ఆ సాంగ్ కళ్ళలో ఉన్నది ఏదో కళ్ళకే తెలుసు. ఆ సాంగ్ అత్రేయ గారు రాశారు. అంత అద్భుతమైన మీనింగ్ తోటి గుండెల్లో ఇంకా ఇప్పటికీ చేసినా కూడా నేనే చేసిన అది చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇప్పటికీ. అండ్ తన సేవ, తన కుటుంబాన్ని కాపాడాలనేది అసలు ఫస్ట్ డైరెక్టర్ హీరోయిన్ ఇంట్రడక్షనే చాలా గొప్పగా చేస్తాడు. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ చిన్న పాప పలక తీసుకుని దాని మీద రాక్షసి అని రాస్తుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పులు వదులుతూ ఉంటుంది అమ్మాయి. అండ్ అబ్బాయి ఏడుస్తూ ఆపేస్తాడు. అలాంటి క్యారెక్టర్ ఎంత సాక్రిఫైస్ లెవెల్కి వెళ్ళిందంటే తన కుటుంబం కోసం తను ఒంటరిదై మళ్ళీ అదే బస్ పట్టుకుని వెళ్తుంటాడు. నెక్స్ట్ ఈవెన్ నాగార్జున కూడా నాతో చాలా బాగుంటాడు ఆయన. సో అందరూ బాగుంటారు. కృష్ణ గారు ఆయన చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన ఆల్మోస్ట్ నా లైఫ్లో నాకు సపోర్ట్ చేసింది. ద వే మేము కూడా సినిమాలు అంత బాగా చేసిన మంచి క్యారెక్టర్స్. ఆయన్ని డైరెక్టర్గా చూసింది కూడా కృష్ణ గారిని యాక్టర్గా, డైరెక్టర్గా ఒక మంచి మనిషిగా చూసాను నేను. సో ఆయనతో 45 ఫిలిమ్స్ ఒక హీరోతో చేయడం, ప్లస్ ఆయనకి ధన్యవాదాలు. ఆయన నాతో అంత బాగా సపోర్ట్ చేశాడు. అలాగే మహేష్ కూడా ఎప్పుడు కనపడినా, అంటే వెరీ రేర్గా మేము ఇద్దరం కలుస్తాం, కానీ కలిసినప్పుడు అంతా బాగుంటాడు, చాలా బాగుంటాడు నాతో. ఆ తర్వాత నేను జయప్రదం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేశాను. తను కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. సో అంటే డిఫరెన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారు నన్ను అత్త అని పిలుస్తాడు. ఆ ఆప్యాయత వేరు. స్పాట్లో కలిసినప్పుడు నమస్తే అనడం అనేది ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా. యా. అండ్ సినిమాలు చూస్తారా ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏం చూసారు? నేను ఆచార్య చూశాను, ఓకే, అఖండ చూశాను. అండ్ ఓటీటీ ఇప్పుడు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా, అందులో రెగ్యులర్ గా ఫాలో అవడం చేయడం చూస్తారా? అంటే రెగ్యులర్ గా కాదు, బట్ నేను చాలా నా సినిమా నేనే చూసుకోవడానికి చాలా సార్లు భయపడతా. అమ్మో తర్వాత షాట్ ఎలా ఉంటాను, ఎలా ఉందానో, నా జుట్టు ఎలా నా చీర ఎలా ఉందో. సో అందరూ చెప్పిన తర్వాత చూస్తా మళ్ళీ నేను. నీ చాలా బాగుంది, నీ చీర బాగుంది, నీ జుట్టు బాగుంది, నీ జడ బాగుంది అంటే అప్పుడు అంటే ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇట్స్ ఒక న్యూ కమర్లో ఉండే టెన్షన్ ప్రతి షాట్లో, ఫస్ట్ షాట్లో ఉంటుంది నాకు. అదే మంచి క్వాలిటీ. అందువల్లే అన్ని సినిమాలు అంత పూర్తి కమిట్మెంట్ పెట్టి చేస్తారేమో. ఫస్ట్ బాలచంద్ర గారు నాకు తమిళ్ వర్షన్ చూపించారు. సుజాత చాలా బాగా చేసింది ఆమె. అది చూడగానే నాకు చాలా భయం వేసింది. అయ్యబ్బా ఇంత పెద్ద క్యారెక్టర్ ఎలా చేస్తాను అనుకున్నా. సో దే అంటే ఫస్ట్ వాళ్ళు ట్రయల్ ఇచ్చారనమాట. ఇట్లా అంటే వర్కింగ్ ఇది. సో అక్కడ వాళ్ళు నాకు గెటప్ అది చేంజ్ చేశారు. చిన్నపిల్ల సన్నగా ఉంది, ఇలా ఉంది, ఏం చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు పెద్ద లుక్ ఇవ్వాలని అందుకని ఆ బన్స్ అన్నీ వేసేవారు, 2 పెట్టికోట్లు వేసేవారు, పెద్ద పెద్ద హీల్స్ వేసి అప్పుడు సో కానీ ఒక సాక్రిఫైస్ క్యారెక్టర్ అది. ఇప్పుడు చూసినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అసలు ఊరికే ఆ సాంగ్ కళ్ళలో ఉన్నది ఏదో కళ్ళకే తెలుసు. ఆ సాంగ్ అత్రేయ గారు రాశారు. అంత అద్భుతమైన మీనింగ్ తోటి గుండెల్లో ఇంకా ఇప్పటికీ చేసినా కూడా నేనే చేసిన అది చూసినప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు వస్తాయి ఇప్పటికీ. అండ్ తన సేవ, తన కుటుంబాన్ని కాపాడాలనేది అసలు ఫస్ట్ డైరెక్టర్ హీరోయిన్ ఇంట్రడక్షనే చాలా గొప్పగా చేస్తాడు. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఫస్ట్ చిన్న పాప పలక తీసుకుని దాని మీద రాక్షసి అని రాస్తుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పులు వదులుతూ ఉంటుంది అమ్మాయి. అండ్ అబ్బాయి ఏడుస్తూ ఆపేస్తాడు.
అలాంటి క్యారెక్టర్ ఎంత సాక్రిఫైస్ లెవెల్కి వెళ్ళిందంటే తన కుటుంబం కోసం తను ఒంటరిదై మళ్ళీ అదే బస్ పట్టుకుని వెళ్తుంటాడు. దాసరి గారు కూడా నాకు బాగా హెల్ప్ చేశాడు, చాలా మంచి సినిమాలు ఇచ్చాడు ఆయన. అవును, ఆయన యాక్చువల్లీ మాట్లాడినప్పుడు కూడా చెప్తారు. అవును, మేఘ సందేశం అవన్నీ ఒక చిన్న పాపని ట్రీట్ చేసినట్టు. అంటే ఆయన ఒక పిక్చర్లో దేవుడే దిగి వస్తే దాంట్లో నేను ఇది స్విమ్మింగ్ పూల్లో నేను బికినీ వేసుకోవాలన్నమాట. వెళ్ళు డ్రెస్ మార్చుకుంటా అన్నాడు ఆయన. అంటే చిన్న వాళ్ళం కదా అప్పుడు. సో ఆయన మా గురువు గారు ఆయన. సో ఆయన వెళ్ళి జయప్రద వెళ్ళు డ్రెస్ మార్చుకుంటా అన్నాడు. వెళ్తే చూస్తే అక్కడ బికినీ ఉంది. నేను వేసుకోనంటే వేసుకోను అన్నాడు. సరే ఏడ్చాను, చాలా ఏడ్చాను. అప్పుడు ఏడిస్తే మళ్ళీ ఆయన వచ్చాడు, ఏమైంది అన్నాడు. నేను వేసుకోనన్నాను. వేసుకోనంటే అసలు నీకేం కనపడదులే, నువ్వు వేసుకుని రా అన్నాడు. అప్పుడు నన్ను ఆ టైర్లో కూర్చోబెట్టాడు ఆయన. కూర్చోబెట్టి తీసాడు. ఆ తర్వాత ఐ హావ్ డిసైడెడ్ మెంటల్లీ ఐ షుడ్ నాట్ పుట్ బికినీ డ్రెస్ అనుకున్నా. అంటే తప్పని కాదు, హౌ సమ్ హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క షాట్లో కూడా ఎప్పుడు ఏ సినిమాలో వేయలేదు నేను. ఆల్మోస్ట్ నేను 30 years నుంచి ఇప్పుడు దాకా ఐ మేడ్ ఏ పాయింట్ దట్ ఐ షుడ్ నాట్ డూ ఇట్. అండ్ ఇప్పుడు కంటెంట్ పూర్తిగా మారింది, చాలా మంచి మంచి కథలు వస్తున్నాయి. ఫస్ట్లో ఎలాంటి మంచి మంచి స్టోరీ లైన్స్ అవన్నీ వచ్చేవో మళ్ళీ ఇప్పుడు అలాంటివి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా అన్నీ రిక్రియేట్ చేస్తున్నారు, అన్ని రకాల కథలు వస్తున్నాయి. మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎటువంటి కథలో ఎలాంటి క్యారెక్టర్లో చూసుకోవాలనుకుంటున్నారు? నేను నన్ను చూసుకోవాలంటే సాగర సంగమం లాంటి క్యారెక్టర్స్లో చూడాలని. అలాగే కొన్ని సినిమాలు నేను చిన్నప్పుడు మిస్ అయ్యాను. నేను చేసింది వాణిశ్రీ గారు చేశారు ఒక సినిమా, మదర్ అండ్ డాటర్ గారు అనమాట. అది హిందీ నేనే చేశాను, సంజోగ్. తెలుగు తెలియదు నాకు ఏంటో పేరు, జీవన జ్యోతి. అది చేయాలని నాకు ఆశ. అలాంటి సినిమాలు అంటే అదొక కానీ వాట్ ఐ మీన్ అంటే అవి వచ్చినా రాకపోయినా ప్రజలు నన్ను చూసారు ఆ క్యారెక్టర్స్లో. కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, నేను ప్రణయం అని ఒక పిక్చర్ చేశాను మలయాళం, బ్లెస్సీ డైరెక్టర్ అనమాట, మోహన్ లాల్ హీరో. అది వన్ ఆఫ్ ద క్లాసిక్స్ నేను చేసింది. నేను అలాగా అంటే సొసైటీలో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, ఆఫ్టర్ కమింగ్ టు ఫిలిమ్స్ నుంచి పాలిటిక్స్ చేస్తున్నప్పుడు రాంపూర్ తర్వాత ఐ గాట్ ఏ లాట్ ఆఫ్ courage, lot of energy, lot of కంప్లీట్ మైండ్లో ఒక సెట్ అయి ఉంది ఏంటంటే, నువ్వు సొసైటీకి ఏమిస్తావు అంటే. ఇప్పుడు భాష మారిపోయింది, ఇదివరకులాగా ఏడ్చే రోజులు కాదు. ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టు సొసైటీ. ఆ క్యారెక్టర్ని సొసైటీలో ఎలాగా ఇంప్రూవ్ చేయాలి, ఎలాగ సొసైటీ నచ్చుతుంది, లైక్ కాశ్మీర్ ఫైల్స్. సో అలా ఐ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ రోల్స్ నౌ. వెరీ విగరస్, వెరీ వైలెంట్ అండ్ వెరీ కరేజియస్. ఒక ఛాలెంజ్ క్యారెక్టర్స్ చేయాలని. ఓకే. యా.